శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 58వ శ్లోకంలో కూడా అమ్మవారి కటాక్ష మహిమ వర్ణింపబడింది. అరాళంతే పాళీయుగళం అగరాజన్యతనయే న కేశామాధత్తే కుసుమశర కోదండ కుతుకం తిరచ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధాన క్షణం. ఇక్కడ అమ్మవారి కటాక్షములు మన్మధుడి బాణాలతో పోల్చబడుతున్నాయి. మన్మధుడి బాణాలకు కలిగిన లక్షణం ఏమిటి? మన్మధుడి బాణాలు ఎవరి మనస్సులో అయితే నాటుకుంటాయో వారి మనస్సులను క్షోభింపజేస్తాయి, అంటే స్పందనను కలుగజేస్తాయి. మామూలు భాషలో చెప్పాలంటే కోరికను కలుగజేస్తాయి. అయితే అమ్మవారి కటాక్షములనబడు మన్మథ బాణములు పరమేశ్వరుడి హృదయంలో నాటుకొని ఆయన మనస్సులో ఒక వంటి స్పందన కలుగజేస్తున్నాయి. ఆయన మనస్సులో కలుగుతున్న స్పందన వల్లే ఈ సృష్టి స్థితి లయలు నెరపాలని ఆయనకు ఇచ్ఛ కలుగుతున్నది. స్థూలంగా చెప్పాలంటే దీని ఆంతర్యాన్ని అయ్యవారి స్పందశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అమ్మవారు. అమ్మవారి కనుసంజ్ఞల యొక్క కదలికలు అయ్యవారిని ప్రేరేపింపజేసి ఈ సృష్టి స్థితి లయలను చేయటానికి ఆయన్ని ఉన్ముఖుణ్ణి చేస్తున్నాయన్నమాట. అది అర్థం చేసుకోగలిగితే చాలు. ఇప్పుడు దీని అర్థాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఓ అగరాజన్యతనయే, ఓ శైలరాజపుత్రిక, నీ కడగంటి చూపులు అంటే కటాక్షముల ప్రకాశములు చెవుల అంచు వరకు విస్తరించటంతో మన్మధుని బాణపు శోభను గుర్తుకు తెస్తున్నాయి. అంతేకాక అందంగా వంపు తిరిగి ఉన్న నీ కణతలు పుష్పబాణాన్ని ఎక్కుపెట్టిన మన్మధుని వింటి సొగసును మరిపింపజేస్తున్నవి. ఇక్కడ అంటే మన్మధుడి బాణ శోభను కూడా మించిపోయి భాసిస్తున్నవి అమ్మవారి కటాక్షములు. అటువంటి అమ్మ కటాక్షములు పరమేశ్వరుడిలో స్పందనను కలిగింపజేయగలవు. అలాగే భక్తులమైన మనకు అభయాన్ని, వరాలను ప్రసాదించగలవు. అటువంటి కటాక్షాలను మనసారా ధ్యానిద్దాం, ధ్యానించి తరిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.